పక్క సోకెళ్ళదు కదన్న. మామూలుగా అయితే మాత్రం లేదన్న. ఫ్యాన్స్ ఇంత అలవాటు అయితే మేము ఎప్పుడు చూడలేదన్న. పక్క బ్లాక్ బస్టర్ హిట్ అన్న. ఎన్టీఆర్ సినిమా మాత్రం చాలా బ్లాక్ బస్టర్ అవుతుంది. చాలా బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది. కొద్ది పల్లెకి ఏమైనా కానీ సినిమా చాలా బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది. సినిమా చాలా బాగుంటుంది అనేది బ్లాక్ బస్టర్ మూవ్ అవుతుంది. కొలటారి శివ చాలా మంచి సీన్ ఇచ్చాడు. చాలా బ్లాక్ బస్టర్. ఇది హెడ్లైన్ వేసుకోండి. సినిమా 100% చాలా మంచిగా వస్తుంది సినిమా. ఇది చాలా బ్లాక్ బస్టర్ మూవ్ అవుతుంది సినిమా. ఇది ఒకడే సింగిల్ చెప్తున్నాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయిపోవాలి. అయిపోయింది కూడా. అమెరికాలో పడిపోయింది. మాకు న్యూస్ తెలిసింది. జై ఎన్టీఆర్, అన్న ఈ సినిమా అయితే సూపర్ హిట్ అవుతుంది అన్న. మంచి చాలా తర్వాత తీసిన సినిమా, 3 సంవత్సరాల తర్వాత తీసిన మంచి సూపర్ హిట్ అవుతుంది. ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నాం మనం. ఎన్టీఆర్ జబర్దస్త్ సినిమా తీస్తాడని ఎప్పుడైనా ఏదైతే ఇది ఉండదు. ఎన్టీఆర్ ఇప్పుడు మొత్తం ఈ సినిమాలో మొత్తం వచ్చి ఒక బాహుబలికి హిట్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. అంతా వీట్ కొడుతుంది అన్నా. అర్థమైతే లేదన్నా అన్నా. ఇది కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ, మన తమిళనాడు కానీ, తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ అన్న సూపర్ హిట్ అవుతుంది ఈ సినిమా అని రికార్డ్. బాహుబలికి ఇట్లా రికార్డ్ బ్రేక్ చేస్తారని అన్న చెప్తున్నా. అన్ని సినిమాలో రికార్డ్ బ్రేక్ చేస్తుంది. 101% రికార్డ్ బ్రేక్ చేస్తారు అన్న. మాట్లాడే ఎన్టీఆర్ ఓకే. ఈరోజు దేవర సినిమాకి మేము బెనిఫిట్ షోకి వచ్చామండి. నా పేరు సాయి ఉచ్చుల. నేను కూడా ఒక యూట్యూబర్ని. అయితే ఏమైందంటే ఈరోజు నేను ఎన్టీఆర్ గారి వీరాభిమాని. ఎన్టీఆర్ గారు హీరో. ఆయన అభిమాని మీరు ఎందుకు అంటే చాలామంది ఏమంటారు తెలుసా, నా కుటుంబంలో నేనే హీరో, మా తాత చచ్చిపోయినప్పుడు నేనే భోజనాలు పెట్టాను, నా కుటుంబాన్ని నేనే హీరో అంటారు. కానీ అలాంటి ఒక ఫ్యామిలీ హీరోస్ కదా ఈరోజు ఏకైక వ్యక్తి హీరో అభిమానులు ఉన్నారంటే అది మన తారక్ ఖాన్ ఫ్యాన్సే, జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్సే. జూనియర్ ఎన్టీఆర్ గారికి ఆ స్టార్కి ఈ స్టార్కి ఫ్యాన్స్ ఉండరు, భక్తులు అంటారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడైనా సరే ఒకటే చెప్తారండి, నాకు ఫ్యాన్స్ ఉండాలి, నాకు డిసిప్లిన్ ఉండాలి. ఆ ఫ్యాన్స్కి మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు మీ కుటుంబాలు ఉన్నాయి, మిమ్మల్ని నమ్ముకుని మీ పిల్లలు ఉన్నారు, మీరు జాగ్రత్తగా వెళ్ళాలని చాలా 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 బాగా చెప్తారండి. జై జై ఎన్టీఆర్ ఒక్క మాటతో యావత్ భారతదేశం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, నార్త్ కొరియా అన్ని ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ అయిపోయారు. జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలకి థియేటర్ తక్కువ అవడంతో జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాల కోసం చాలా మంది కొడుతున్నారు. జై జై ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాల్లో చాలా మంది ఆడే ఫంక్షన్ కానీ సినిమాల్లో కానీ ఎవరైనా తొక్కిసలాట్లో ఏదైనా సరే ప్రమాదాలు జరిగేది ఏదైనా ఉంటాయి. కానీ దేవర సినిమాతో సార్ ఇప్పుడు రాజమౌళితో చేసిన హీరోకి సెకండ్ సినిమా ఫ్లాప్ అంటున్నారు. ఈ సినిమా ఎట్లుంటుంది అనుకుంటున్నారు? రాజమౌళి గారితో తీసిన ప్రతి హీరోకి సెకండ్ స్టోరీ, సెకండ్ పోయం, సెకండ్ సినిమా ఏదైనా సరే ఫ్లాప్ ఉంటుందని ఇప్పుడు వరకు ప్రూవ్ అయింది. మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడు యమదొంగ స్టూడియో నెంబర్ 1 ఓకే ప్రూవ్ అయింది. దాన్ని ఎవరు ప్రూవ్ చేశారు? అలాంటి పిచ్చమ్మలు. కానీ ఈ సినిమాతో రాజమౌళి గారితో ఏ సినిమా చేసినా సరే ఎవరైనా సరే ఫ్లాప్లు ఉంటాయి. కానీ మన తారక్ అన్న మన జూనియర్ ఎన్టీఆర్ గారికి అయితే ఫ్లాప్స్ లేవని దేవర సినిమాతో గట్టిగా కొడుతున్నాడు. అన్న కొరటాల శివ స్క్రీన్ ప్లే ఎట్లుందన్న? కొరటాల శివ గారి మీద అండి స్క్రీన్ ప్లే దేవరాతో జై జై ఎన్టీఆర్. కొరటాల శివ గారు కూడా ఒకటే. మీరు
కొరటాల శివ గారు కూడా ఒకటే అంటున్నారు, రాజమౌళి గారితో సినిమా చేసిన వ్యక్తితో నెక్స్ట్ డే సినిమా చేయాలంటే మేము ఆడియన్స్, మేము ప్రాణం పెట్టిన ప్రేమించే అభిమానులమే ఎంత భయపడతామో, ఒక డైరెక్టర్ కూడా అదే డౌట్ వచ్చింది. అలా డౌట్ వచ్చిన వ్యక్తి కొరటాల శివ గారు ఎంత జాగ్రత్త పడతారండి. అదే జాగ్రత్తతో ఈరోజు దేవరనే మూవీ మా జూనియర్ ఎన్టీఆర్ గారికి బిగ్ సక్సెస్ ఇవ్వడానికి ఆయన ఒక ముందడుగేశాడు. ఆయనకు ఒక డౌట్ ఉందండి, మేము కాదనట్లేదు, మా ఆడియన్స్ అని మీకు కాదనట్లేదు. రాజమౌళి గారితో తీసారు, తర్వాత ఫ్లాప్లు అవుతున్నాయి. ఎందుకంటే సింహాద్రి నుంచి నెంబర్ 1 నుంచి అన్ని ఫ్లాప్లు. ఈ సినిమాతో రాజమౌళితో చేసిన ఏ హీరోయిన్ ఫ్లాప్లు ఉంటాయి, కానీ నాకు ఫ్లాప్ ఉండదు. నేను ఓన్ టాలెంట్ ద్వారా పైకి వచ్చాను. ఒక జూనియర్ అంటే ఒక 8 భాషలో 9 భాషలో డబ్బింగ్ చెప్పాడు. అన్న జాన్వీ కపూర్ ఎట్లా చేసిందన్న? జానీ కపూర్ గిలి గిలియే గిలి గిలియే గిలి గిలి ఆ సాంగ్కి ప్రాణం పోసిందన్న. ఏంటన్నా ఏంటి అరే ఒడి ఒడియో ఒడియో ఏంటన్నా. జాన్వీ కపూర్ ఎన్టీఆర్ గారికి చాలదు, కానీ సరిపెట్టాడు శాఖర మాస్టర్ కొరియోగ్రాఫర్. జాన్వీ కపూర్ సపోర్ట్ చేసిందన్న, చేసింది జాన్వీ కపూర్ సపోర్ట్. గిలి గిలియే గిలి గిలి ఓకే అన్న డిసప్పాయింట్ లేకుండా చేసింది. సైఫ్ అలీ ఖాన్ ఎన్టీఆర్ కు పోటీ అనుకుంటున్నారా ఈ సినిమాలో? లేదు లేదు, ఎన్టీఆర్ గారు యాక్టింగ్ ముందు పెద్ద పెద్ద స్టార్లే రారు. ఈ సాయి పల్లకి ఏంటి, సాయి మల్లికి ఏంటి, సాయి గిల్లికి ఏంటి అన్న. సైఫ్ అలీ ఖాన్ విలన్ ఉన్నారు కదా, అతను హీరోకి డామినేట్ అనుకుంటున్నారా మూవీలో? లేదు లేదు, కానీ హీరో క్యారెక్టర్ ఎంత చేయాలో డైరెక్టర్ గారు అంత చేపించారు. బట్ ఎన్టీఆర్ అయితే మించలా, సినిమాకి ప్రాణం పోసాడు. నేనైతే ఖచ్చితంగా చెప్తాను, ఎందుకంటే సినిమాకి ఏం కావాలో ఏం చేయాలో ఒక డైరెక్టర్ తీసుకుంటాడు, వాళ్ళే తీసుకున్నాడు. ఈరోజు ఎన్టీఆర్ గారికి డామినేషన్ అని చెప్పడానికి డామినేషన్ అనే వ్యక్తులు ఎందుకు తీసుకుంటాడన్న కొరటాల శివ గారు. థ్యాంక్ యూ సార్. ఒక నిమిషం తమ్ముడు 600 సీట్లు ఉంటే 600 మంది ఉంటే 5,000 మంది థియేటర్కి వచ్చారు. అది ఎన్టీఆర్ అంటే రేంజ్. ఓకేనా? నా జీవితంలో RRR, బాహుబలి, మీ జీవితంలో మీరు చూసింటారు. RRR చూసింటారు, బాహుబలి చూసింటారు, ఇంకో సినిమా చూసింటారు. బట్ కాకపోతే దేవరం ముంగిట మీరెంత, ఈ సినిమాని మీ జీవితంలో చూడంటారు.
వాళ్ళ అరవింద సమేత తర్వాత మా దేవుడు మా నందమూరి తారక రామారావు మేము చెప్పుకుంటే మా దేవుడు 6 ఏళ్ల తర్వాత పోయించాడు టాలీవుడ్ ఒకటి ఫ్లాప్ అయిన డైరెక్టర్ తో సినిమా తీస్తే మీకు ఎందుకయ్యా భయము? మీరే చెప్పారు కదా ఫ్లాప్ అయిన డైరెక్టర్ అని. ఫ్లాప్ అయిన డైరెక్టర్ తో సినిమా తీస్తే మీకు ఎందుకు భయము? 1 నిమిషాలు ఈవెన్ ప్రీ రిలీజ్ ఆడియో ఫంక్షన్ వచ్చాడు 6 ఏళ్ల తర్వాత మాట్లాడే మాటల గురించి ఎదురు చూద్దాం అనుకుంటా అయ్యా. మాలాంటి భక్తులు దేవుని దర్శనం కోసము ఎప్పుడెప్పుడు రా తిరుమల దర్శనం 300 దర్శనం టోకన్లు ఎదురు చూస్తారు. ఆ విధంగా వెళ్ళి ఆడియో ఫంక్షన్ క్యాన్సిల్ చేస్తారు. ఓకే, దానికి మా దేవుడు రెస్పాండ్ అయ్యాడు. అయ్యా మన పేరు చెప్పుకొని ఒకరి వల్ల ఒక ఈవెంట్ పేరు చెప్పుకోవడం తప్పు చేయడం కాదు, ఒకరి వల్ల తప్పు చేయడం కాదు. ఓకే, తప్పు అయినా కానీ 27 అనగా శుక్రవారం 12 గంటలకి బొమ్మ పడినా పడకపోయినా కాళ్ళ ఎగరేస్తామన్నాడు. మా అన్న మహాశివరాత్రి రోజు టెంపర్ సినిమా రిలీజ్ రోజు చెప్పాడు మా అన్న. శివపార్వతులు ఆగ్నేయంగా చెప్పాడు మా అన్న. శివపార్వతులు సమేతంగా చెప్పాడు మా అన్న. మీకోసం గట్టిగా చేశాను. నందమూరి అభిమాన ప్రతి ఒక్కడు నాన్నక ప్రేమతో అరవింద సమేత అయ్యా గత 5 చిత్రాలు తీసినటువంటి మా దర్శకుడు మా ఏవైతే గత సినిమా పాలకుల వల్ల ఎవరి వల్ల ఫ్లాప్ అని మనం చెప్పలేం, కానీ ఒకరి వల్ల పేరు వినబడిన కానీ కాలర్ ఈ పక్క ఎగరేశాం. మా జీవితంలో మేము పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్టీ రామారావు ఫ్యాన్స్. ఎన్టీ రామారావుని చూసి ఓట్లు వేసిన వాళ్ళమే. కాకపోతే లాస్ట్ ఎలక్షన్లో మా రాంప్రసాద్ రెడ్డి